time in 2017, 18. కలిసారు మీరు. Then I told in many interviews and Nadan Manohar is my very close friend. So through him I got connected. So definitely before and Manohar garu join ayyక mundu అలా పరిచయం ఏర్పడింది. we discussed and తను వాట్ విల్ బి హిస్ గుడ్ పాత్ అన్న వీళ్ళు అంటే కన్సల్ట్ చేసినప్పుడు అప్పుడు దట్స్ హౌ ఐ లెర్న్ మోర్ అంటే సో దెన్ హ్యావ్ ఎ జర్నీ సిన్స్ దెన్ సో జర్నీ నాట్ త్రూ అంటే అప్పటికి నేను ఫిలిమ్స్ సీరియస్ ప్లేయర్ కూడా కాదు. అవును, పెద్ద అప్పుడప్పుడే మీరు అంటే జస్ట్ వాంటెడ్ బట్ అంటే అప్పట్లో కళ్యాణ్ గారు సినిమా చేసేంత రేంజ్కి నేను వెళ్తాను అని అలా ఎప్పుడు అనుకోలేదు. అవును అవును, అంటే ప్యాషనెట్గా 1 or 2 మూవీస్ చేయొచ్చు అన్న దేనిలో ఉన్నాం కానీ సో ఫిలిమ్స్ ఇస్ మై నాట్ ద ఇంటెంట్. ఫిల్మ్స్ కి అతీతంగా యు హావ్ అ జర్నీ. Journey is nothing to do with films. Journey is completely. In the process, 2020 time lo we discussed about doing films. So will this continue? ఇప్పుడు ఆయన కొత్త పాత్రలో ఉన్నారు కాబట్టి as a deputy chief minister, will your association on the film front also continue with Kalyan garu in the times to come? Film front was never a serious. Political front lo it's more and you are a follower and you can be a supporter of right. And whatever we can do అన్నదానిలోనూ సో అది ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. ఆ మధ్యకాలంలో విశ్వ గారు మీడియా వెంచర్స్ కూడా న్యూస్ మీడియాలో కూడా అడుగు పెడదామని ప్రయత్నం చేశారు. సో అది ఎంతవరకు వచ్చింది? ఒక ప్రాబబ్లీ ఎవరు కనివిని ఎరగని ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ న్యూస్ ఛానల్ విత్ అ కంప్లీట్ ప్రొఫెషనల్ లుక్, అంటే అందరినీ తలదన్నే రీతిలో విశ్వ గారు పెట్టే అవకాశాలు కనిపిస్తారు. బికాస్ ఇవాళ రోజుల్లో మీడియా ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఎ యూట్యూబ్ డిజిటల్ నెట్వర్క్, it's power. You know the details more than me. What we did annadi so yeah, no but is there a chance that you will... I spent 6 months danlo understand how it works. It's always I'm too stretched from my business and film me kaadu. I am making a very significant investment in real estate. 4-5 smart cities సాటిలైట్ టౌన్షిప్స్ బిల్డ్ చేస్తున్నాను అట్లాంటాలో. అవునా? అట్లాంటాలోనా? సో ఐ రీసెంట్లీ అక్వైర్డ్ క్వార్టర్ బిట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ వెరీ గుడ్ నైబర్హుడ్స్. సో అక్కడ ఎందుకు సార్ స్పెసిఫికలీ? అంటే యాజ్ అ బిజినెస్ అంతే అంటే ఐ ఫౌండ్ ఎ వెరీ గుడ్ ల్యాండ్. ఫస్ట్ ఒక 200 acres కొన్నాక దెన్ ఐ అక్వైర్డ్ అనదర్ 300 ఓవర్ దేర్ ఇన్ ప్రాపర్ నైబర్హుడ్స్ అంటే సిటీ ఇది where the new cities are developing. అక్కడ మీరు సాటిలైట్ టౌన్షిప్స్ ప్లాన్ చేస్తారు. అదొకటి ఉంది, టెక్నాలజీ బిజినెస్ ఒక వైపు ఉంది, మొబిలిటీ వ్యాలీ అని చెప్పి ఒక ఆటోమోటివ్ పార్క్ ఒకటి డెవలప్ చేయడానికి విత్ సమ్ మై ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తో ప్లాన్ చేస్తున్నాను. ఐఎమ్ ఎనఫ్ అంటే చేతులు రెండు ఫుల్ గా ఉన్నాయంటారు. ఇంకా పనులు కొత్తగా ప్రస్తుతానికి పెట్టుకోలేను కూడా. బట్ వీటన్నిటికీ ఒక స్పోక్స్ పర్సన్ మీకు మీడియా హౌస్ కదా సార్? ఏదండి మీడియా హౌస్ ఉండడం అనేది అవసరం లేదా? You know the media that cannot be a business. It doesn't fit into me unless I don't know if I come across something. As of today no. As of today nothing, right? So Vishwa gari మరి మీరు you're a very simple person from what little we know of you. అదే భోజనం అదే ఎంత చేసినా. So what is your drive to make money for? అంటే డబ్బులు సంపాదిస్తే సమస్యలు తీరిపోతాయి అంటారు. సరే, సమస్యలు తీరిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి ఒక మనిషి? అంటే నేను I started as a software engineer and I just went with a very simple luggage. So I never had a desire I want to be this అన్న. I find my way and do అంతే. సో అంతేగాని ఎలాగైనా సంపాదించాలని what I can do అనే I'll do. బట్ సార్ ఎలా అక్కడి నుంచి ఇంత దూరం ఎలా వచ్చారు? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ గ్రోత్, మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఊర్లో వాళ్ళు కానీ దే మస్ట్ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అంత అనుకోవట్లేదు నేను, బట్ ఐఎమ్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్. ఇట్స్ జస్ట్ అంటే నాకు ముందున్న ఆపర్చునిటీస్ని హౌ టు లెవరేజ్ అన్నది somehow I got that skill. So and I'm lucky to అంటే I keep working. అంటే నేను I work 90 to 100 hours a week and I multitask. So ఎక్కడ సార్ మీ స్కూలింగ్ అండ్ మీ ఇదంతా ఎక్కడ జరిగింది కంప్లీట్లీ? నా స్కూల్ అంతా ఆదోని అండి. ఆదోని అప్ టు మై ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఇన్ బళ్ళారి. సో యూ డోంట్ సీ మీ టు బి ఎ వెరీ అంటే ఫ్యాన్సీ అంటే ఐ కూడా చేంజ్డ్ అంటే నా ఇంగ్లీష్ మాట్లాడడం కానీ ఐ స్టే సింపుల్. మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారంటారు. ಬಳ್ಳಾರಿ ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀರಾ? ಕನ್ನಡ ಅರ್ಥ ಆಗುತ್ತೆ, ಅರ್ಥ ಆಯ್ತು, ಮಾತಾಡಕ್ ಬರಲ್ಲ. ಬರಲ್ಲ, ಅದು ಸಾಕಲ್ವಾ?
బాగుంది. ఆ మాత్రం మాట్లాడారు సరిపోయింది సార్. అంటే అదని ఈజ్ తెలుగు కన్నడ ప్లేస్ అండి. అవును. కలిసి మిక్స్ హిందీ, తెలుగు, కన్నడ మా దగ్గర దిస్ లాట్ ఆఫ్ వీవర్ కమ్యూనిటీ. పద్మశాలి, సకులశాలి అంటారు. అంటే మరాఠీ కూడా మాట్లాడతారు మా దగ్గర. అవునవును. హ్మ్. వి హావ్ అట్లీస్ట్ 4, 5 లాంగ్వేజెస్ ఫెమిలియారిటీ. హ్మ్. హ్మ్. సో, ఆ రోజు మీరు అనుకునుండరు ఒక టీజీ విశ్వప్రసాద్ గారు ఒక పెద్ద పెద్ద సినిమాల ప్రొడ్యూసర్ అవుతారు. యాక్టర్‌ని చూసే చాలన్న ప్లేస్ నుంచి వచ్చానండి. ఎక్కడి నుంచి? యాక్టర్‌ని దగ్గర నుంచి దగ్గర చూసే నుంచి చాలు. చూస్తే చాలు. దట్ ఈస్ అంతే కదా! సో, యూ రియల్లీ అరైవ్డ్ యాక్చువల్లీ. యాహ్! దట్ వే సో, ఐయామ్ ఫార్చునేట్. మిమ్మల్ని చూసి నేర్చుకోవడానికి ఒక 2, 3 మూల సూత్రాలు మీకు బాగా ఉపయోగపడినవి. ఫర్ యువర్ జర్నీ టు బీ సక్సెస్‌ఫుల్. వన్ ఈస్ యూ సెడ్ యూ ఆర్ వెరీ ట్రాన్స్‌పరెంట్ అండ్ ఆఫ్ కోర్స్ ఎప్పుడు కూడా ఐ ఫాలో ద రూల్ బుక్ అన్నారు. యాస్ మచ్ యాస్ పాసిబుల్. ఇంకా వాట్ ఎల్స్ హాస్ హెల్ప్డ్ యూ టు బికమ్ హూ యూ ఆర్ సీ టుడే? దేర్ ఆర్ 2 థింగ్స్ అండి. వన్ ఈజ్ పర్సివరెన్స్ అంటారు. నెవర్ గివ్ అప్. కీప్ యువర్ లెర్నింగ్స్ అండ్ కీప్ అటెంప్టింగ్. బట్ దెబ్బలు తగులుతుంటే ఏం చేస్తారు ఎవరైనా? లైట్ తీసుకోవాలా? వస్తుంటే పోతుంటాయి. మీకు ఫిల్మ్ వర్కౌట్ కాలేదు. అప్పుడు ఆ రోజు ఏం చెప్తారు? బాధపడిపోతారా? లేకపోతే తప్పు క్యాలిక్యులేషన్స్ అయిపోయాయి. 3, 4 కోట్లు పోయాయి. 4 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. మీరు క్యాజువల్‌గా చెప్పారు కానీ ఇంటర్వ్యూలో. డబ్బులు పోవడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ కదా! ఆర్ యూ థింక్ ఐల్ మేక్ ఇట్ బ్యాక్ అగైన్ అంటారా? సంపాదించిందని చెప్పిపోతుందండి. ఆ? వాట్ ఐఎమ్ ఎర్నింగ్ ఓన్లీ ఐఎమ్ లూజింగ్. అంతే. కాబట్టి పర్లేదంటారు. అది. అంటే దేర్ ఇస్ ఆల్వేస్ అఫోర్డబిలిటీ అన్నది ఉంటుంది. సస్టైనబిలిటీ అని. హ్మ్. ఒకసారి ఇట్ గోస్ బియాండ్. హ్మ్. అప్పుడు యూ నీడ్ టు బి కాషియస్. హ్మ్. అది. రెండోది హ్మ్. యూ షుడ్ బి ఏబుల్ టు సీ సంబడి ఐ టు ఐ. అవును. 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 సో దట్ కమ్స్ హ్మ్. అంటే హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అండ్ హౌ ట్రాన్స్పరెంట్ యు ఆర్ అన్నది. అంటే 100% అన్నీ చెప్పకపోవచ్చు. బట్ హ్మ్. ఐ టు ఐ చూడడానికి కావాల్సిన క్రెడిబిలిటీ ఉంటే చాలు. ఉంటే చాలు. అంటే హ్మ్. నిజాయితీ ఉంటే చాలు. హ్మ్. రైట్. నిజాయితీ అన్న అంటే యూ నీడ్ టు గెయిన్ ద అదర్ పర్సన్ ట్రస్ట్. హ్మ్.